జీలిగిమిల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నూతన పెన్షన్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మిలు పాల్గొని నూతన పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అన్నారు. అవ్వాతాతలకి ఒక చారిత్రకమైన రోజు ఈరోజు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 2000 పింఛన్ని అవ్వాతాతలకి మరి 3000 పెంచి మరి అవ్వాతాతల ముఖంలో మరి చిరునవ్వు చూస్తానని చెప్పడం అయింది. మరి జగనన్న ఈరోజు మరి చెప్పాడంటే చేస్తాడని ఈరోజు నిరూపించాడు. ఆయన మాట తిప్పని మనం తిప్పని కుటుంబము వైఎస్ కుటుంబం. ఆ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క రాజశేఖర్ గారి యొక్క మరి అడుగుజాడల్లో ఆయన దివంగత నేత రాజశేఖర్ గారు ఒక అడుగు ముందు వెళ్తే 2 అడుగులు ముందుకేస్తూ ఈరోజు మరి ప్రజల కోసం మరి ఆయన పాటుపడుతున్నాడు. మరి అవ్వతాతలు ఈరోజు 3000 పెన్షన్ తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి చేసుకోవాలని ఈరోజు అవ్వాతాతలు ఏంటి మరి అక్క చెల్లెలు కానీ అన్నతమ్ములు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకుంటారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ప్రతి పేదవాడికి మరి ఈరోజు నవరత్న పథకాలు అందినాయి. ప్రతి కుటుంబం ఈరోజు లబ్ధి పొందింది. అదే ఈరోజు మాకు ధీమా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆయన హయాంలోనే ఈరోజు మరి రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంది. అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు కల్పించాడు ఆయన సచివాలయ ఉద్యోగాల ద్వారా. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా ఉద్యోగాలు కల్పించాడు. ఆర్టీసీ ప్రైవేట్గా ఉన్న బస్సు కార్మికులందరినీ కూడా మరి పర్మనెంట్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల్ని, ఆశా వర్కర్ని, లెక్చరర్స్ని అలా మొత్తం దాదాపు స్వాతంత్రం రాకముందు ఎన్ని అయితే ఉద్యోగాలు ఉన్నాయో మనకందరూ తెలుసు. 1,50,000 లోపే ఉన్నాయి. కానీ ఈరోజు 6 లక్షల ఉద్యోగాలు మరి పర్మనెంట్ కానీ అలాగే విధంగా కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలోనే ఈరోజు ఉద్యోగాలు పొందారు యువతి యువకులు. అలాంటి యువతి యువకులు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షేమాలు ముందుకు సాగాలన్నా, ఈ అభివృద్ధి కొనసాగాలన్నా, మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, ఈ రాష్ట్రంకి పెట్టుబడులు రావాలన్నా, మరి వచ్చిన పరిశ్రమలు పూర్తవ్వాలన్నా ఇవన్నీ కూడా మరి జగన్ గారు ఉంటేనే ఇవి జరుగుతాయి. అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు మరి గట్టిగా నిర్ణయించున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. రేపు 2024లో మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరేస్తారు. వై నాట్ 175 అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆ వై నాట్ 175 లక్ష్యాన్ని మరి ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే ప్రజల యొక్క దీవంతో కానీ అన్నీ కూడా ఆ లక్ష్యాన్ని మరి చేరుకోబోతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పోలవరం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నమస్కారం అమ్మా. ఈరోజు పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా అభ్యర్థత్వాన్ని సమర్థించిన నా కార్యకర్తలకు, నా నాయకులకు, నా ప్రజలకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారములు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము 2 దశాబ్దాల కాలంలో రాజకీయ జీవితంలో ఉన్నాము. నా భర్త అయిన బాలరాజు గారు ప్రజలకు ఎంతో సేవ చేశారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకున్నాం. జగనన్న ఈరోజు పోలవరం నియోజకవర్గాన్ని మహిళా అభ్యర్థిని నియమించాలనేసి ఆయన సంకల్పించుకున్నారు. ఆ నిర్ణయాన్ని మా ముందుంచారు. జగనన్న నిర్ణయాన్ని మేము శిరోధార్యంగా తీసుకొని ఈరోజు మేము ముందుకు వచ్చాము. రాబోయే రోజుల్లో జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజల యొక్క శ్రేయస్సు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధికి అవన్నీ ప్రజలు ఫలితాలని తీసుకొని ఉన్నారు.
వారందరూ రాబోయే రోజుల్లో జగనన్నని రాష్ట్ర ముఖ్యమంత్రిగా దీవిస్తారని ఆశిస్తున్నాను. అలాగే పోలవరం నియోజకవర్గంలో మహిళగా నన్ను నిలబెట్టారు. దానికి మీరు మీ ఇంటి ఆడబిడ్డగా, మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి కోడలిగా, మనవరాలిగా దీవించి మన పోలవరం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని ఆశిస్తున్నాను. అలాగే నా భర్త అయిన బాలరాజు గారు చేసిన అభివృద్ధి ఇంకా చేయవలసింది చాలా ఉంది. దానిని కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ మహిళా అభ్యర్థిగా గెలుపొంది ఉన్న కార్యక్రమాలను కూడా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకి మరింత చేరువగా సేవ చేయాలని అనుకుంటున్నాను. దానికి అనుగుణంగా మీరందరూ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నా యొక్క ఆకాంక్షని మీరు దృష్టిలో పెట్టుకొని నాకు మంచి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను.